రాజకీయ నాయకులకు అబద్ధాలు నచ్చినంతగా నిజాలు నచ్చవంటారు. మనం ఈ మాట విని మన నాయకులకే ఇలాంటి జబ్బుందని పొరబడతాం. కానీ ప్రపంచం మొత్తం ఇలాగే ఉందంటే నమ్మాల్సిందే. సాక్షాత్తు అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే బాపత్తు. ఆయనను ఇంద్రుడు చంద్రుడని పొగిడితే చాలు, ఏం కావాలన్నా ఇస్తాడు, ఏం చేయమన్నా చేస్తాడు. ఆయన ఇగో హట్టు కాకుండా పనులు కానిచ్చుకుంటే చాలు, ఏది చెప్పినా ఎస్ అనాలి. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టుగా నో చెప్తే ఇక అంతే సంగతులు. మార్చిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ఓ వింత విషయం చెప్పాడు. ఓవల్ ఆఫీస్ కోసం చేసిన పునర్నిర్మాణాల్లో నిజమైన బంగారాన్ని వాడామని ఆయన గొప్పగా చెప్పాడు. నిజంగా బంగారం వేశారో లేక కాంట్రాక్టర్ చీప్ మెటీరియల్ వాడాడో తెలియదు, కానీ ట్రంప్ మాత్రం బంగారం వాడేశారని నమ్మేశాడు. ఇది అమెరికా పాకిస్తాన్ సంబంధాల గురించి చెప్పడానికి ఓ మంచి పోలిక. మెరిసేదంతా బంగారం కాదు. ట్రంప్ ఇంటర్వ్యూ తర్వాత కొద్ది రోజులకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటనలో ఇండియాపై అణు బెదిరింపులు చేశాడు. ఫ్లోరిడాలో మాట్లాడుతూ భారతదేశం మీద క్షిపణులు వాడుతాం, అవసరమైతే అణుయుద్ధం చేస్తామంటూ గర్జించాడు. అయితే వాస్తవానికి పాక్ జనరల్ ఇలాంటి ప్రేలాపనలు పేలడం ఇదే మొదలు కాదు, కొత్త కాదు. కానీ ఇలాంటి భాషకు ఉపయోగించిన ప్రదేశం మాత్రం కీలకం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్నేహం మునీర్కు మరింత ధైర్యాన్ని అందించింది. 1950ల నుంచి పాకిస్తాన్ ఒకే ఆట ఒకే పాట పాడుతోంది. అమెరికా భయాలను వాడుకోవడం, సైనిక సాయం తీసుకోవడం, ఆ సాయాన్ని భారతదేశంపై ఉపయోగించడం. సీటో సెంటో కూటముల ద్వారా అమెరికా నుంచి సాయం తెచ్చుకునే పాకిస్తాన్ ఆ సహాయంతో భారతదేశంపై దాడులు చేస్తూ వచ్చింది. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్లో, ఆ తర్వాత అదే పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులను పెంచి అమెరికా సిబ్బందిని చంపేలా చేసింది. ఇది తెలిసి కూడా తెలియనట్టుగా నటించడం ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్కు తప్ప మరో దేశానికి సాధ్యం కాదేమో. ఇప్పుడు మునీర్ మాటల్లో మతతత్వం, విభజన, ద్వేషం స్పష్టంగా కనిపించే. పాకిస్తాన్ రాజకీయ నాయకులు బలహీనంగా ఉండడంతో ఎవ్వరూ ఆర్మీకి వ్యతిరేకంగా సవాల్ చేయలేకపోతున్నారు. వాస్తవానికి మునీర్ కంటే ముందు షరీఫ్ ట్రంప్ను కలవాల్సింది. దీంతో ప్రధాని షరీఫ్ జీరో అయ్యాడు. సైన్యాధిపతి సూపర్ పవర్ చేజిక్కించుకున్నాడు. ప్రజల అసంతృప్తిగా ఉన్న సైన్య నియంత్రణలో ఉండడం, అమెరికా సపోర్ట్ చేస్తుండడంతో పాక్ పాలకులు మౌనం దాల్చారు. కటిక దారిద్ర్యం అక్కడి ప్రజల్ని వేధిస్తోంది. తినేందుకు తిండి లేదు, పంటలు పండడం లేదు, ఆహార ఉత్పత్తులు తగ్గిపోయాయి. ప్రజల జీవన ప్రమాణాలు అంతకంతకు దిగజారుతున్నాయి. నిరుద్యోగం ఎక్కువవుతోంది. ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశం కూడా పాకిస్తాన్ను నమ్మడం లేదు. చైనా కూడా అవసరానికి వాడుకొని వదిలేయాలనుకుంటోంది. కానీ ఒక్క అమెరికా మాత్రమే పాకిస్తాన్ చేతిలో లాభపడుతున్నామనుకుని చీట్ చేయించుకుంటోంది. ప్రపంచాన్ని మోసం చేసి అమెరికాను పాకిస్తాన్ మాత్రం సూపర్గా చీట్ చేస్తోంది. పాకిస్తాన్ చేతిలో అమెరికా వరుసగా మోసపోతూనే ఉంది. ఉగ్రవాద గ్రూపులను తానే పెంచి అదే గ్రూపులపై పోరాడుతున్నట్టు నటించి అమెరికా నుంచి సాయం దండుకుంటోంది. మొత్తం వ్యవహారాన్ని ఇండియా అర్థం చేసుకున్నట్టుగా మరో దేశం అర్థం చేసుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. పాకిస్తాన్ సైనిక పాలకులు చేసే బెదిరింపులు దేశంలో పబ్బం గడుపుకోవడం కోసం మాత్రమే. ఎందుకంటే అణ్వాయుధాల చేతిలో ఉన్న పాక్ నియంత్రణాధికారి ఎవరైనా సరే ఒక్కసారి మాత్రమే అణుబాంబు వాడగలరు. రెండో ఛాయిస్ ఉండదు. ఎందుకంటే ఆ తర్వాత పరిస్థితి ఏమవుతుందో ఎవరు చెప్పలేరు, ఊహించలేరు. ఇప్పటికే పాక్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రజల దృష్టి మళ్లించడానికి దేశభక్తి గీతాలు బ్యాక్గ్రౌండ్లో ప్లే చేస్తూ వారిని తప్పుదోవ పట్టిస్తోంది ఆర్మీ. మునీర్ ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని 70mm షోగా చూపిస్తున్నాడు. కానీ దానికి అమెరికా ఫూల్ కావడం అతి పెద్ద విషాదం. ఇలా మునీర్ పాకిస్తాన్లో వాచిపోయే స్టేట్మెంట్ ఇచ్చానని సంబరపడితే మొత్తం ప్రకటనను భారత్ లైట్ తీసుకుంది. ఒక్కరంటే ఒక్కరు కూడా దీనిపై కౌంటర్ ఇవ్వలేదు. విదేశాంగ శాఖ ఆ ప్రకటనను బాధ్యత లేనిదంటూ తేల్చేసింది. ఇలాంటి మాటలు ఆందోళన కలిగిస్తాయని మాత్రమే చెప్పి వదిలేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఒకవైపు బెదిరిస్తూనే మరోవైపు ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా చెప్తూ డబుల్ గేమ్ ఆడుతోంది. పాకిస్తాన్ డబుల్ గేమ్ చరిత్ర ఈనాటిది కాదు. ఇది ఆ దేశానికి కొత్తేమీ కాదు. 1960లో ప్రెస్లర్ సవరణ పెట్టి పాకిస్తాన్ అణు కార్యక్రమాన్ని కారణంగా చూపించి అమెరికా సహాయం నిలిపేసింది. కానీ కొన్నాళ్లకు తిరిగి పాకిస్తాన్ అవసరం అమెరికాకు పడింది. వార్ ఆన్ టెర్రర్ పాకిస్తాన్కు నిధుల ప్రవాహాన్ని పారించింది. అప్పుడు మళ్లీ పాకిస్తాన్ అమెరికాకు అనివార్య మిత్రదేశం అయింది. ఉగ్రవాదంపై యుద్ధం పేరిట సహాయాన్ని పాక్ అందుకుంది. కానీ అదే సమయంలో తన అణు సామర్థ్యాలను పెంచుకుంది. ప్రపంచంలో చాలా దేశాలు అణ్వాయుధాలను కేవలం రక్షణ కోసం భద్రపరుచుకున్నాయి. కానీ పాకిస్తాన్ మాత్రం వాటిని
మరో దానికోసం ఉంచుకుంది. పాకిస్తాన్ సైన్యం అణుబాంబును ఒక రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ జనరల్స్ మొదటించి ఒకే ఆట ఆడుతున్నారు. భారతదేశాన్ని బెదిరించడం, తద్వారా అమెరికా, పాశ్చాత్య దేశాల వద్ద ఉచితాలు, రాయితీలు, బెనిఫిట్లు పొందడాన్ని లాంఛనంగా మార్చుకున్నారు. మొదటించి తాను చేసిన తప్పులకు బాధ్యతలు తప్పించుకోవడాన్ని పాకిస్తాన్ ఒక హ్యాబిట్ గా మార్చుకుంది. 1947లో మొదటి యుద్ధం నుంచి 1999లో కార్గిల్ యుద్ధం వరకు పాకిస్తాన్ ప్రతిసారి ఓడింది. కానీ ఒక్క విషయంలో మాత్రం విజయం సాధించింది. అది అణు బ్లాక్మెయిల్. బాంబు కంటే ప్రమాదకర బటన్ అన్నది మనందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని పాకిస్తాన్ మనందరికంటే ఎక్కువగా తెలుసుకుంది. అందుకే బాంబు పేలుస్తానంటూ బెదిరింపులకు దిగుతోంది. బాంబులు ఎన్నైనా వేయొచ్చు, కానీ బటన్ మాత్రమే ఒక్కసారి నొక్కగలుగుతాం. ఆ తర్వాత ఇక ఆప్షన్ ఉండదు. అందుకే బటన్ బూచి చూపెడుతూ పబ్బం గడుపుకుంటోంది. బటన్ పట్టుకున్న వ్యక్తి ప్రతిరోజు బెదిరించగలడు. నేడా బటన్ ఆసిమ్ మునీర్ చేతిలో ఉంది. పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ గా తనను తాను ప్రమోట్ చేసుకున్న మునీర్ మతతత్వం, హిందూ ముస్లింలంటూ ఆ దేశంలో విభజనవాదంతో ప్రసంగాలు చేస్తూ పాక్ ప్రజలను మోసం చేస్తున్నాడు. మునీర్ అమెరికాలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచానికి షాక్ కలిగించాయి. కశ్మీర్ అంశం ఉన్నంతకాలం మాత్రమే పాకిస్తాన్కు మనుగడ అన్నది మనకు మాత్రమే తెలుసన్నట్టుగా భావించాల్సి వస్తోంది. కశ్మీర్ సమస్యను పెంచి పోషిస్తోంది పాకిస్తానీ అని దశాబ్దాలుగా రుజువవుతూనే ఉంది. భారతదేశంలో ముస్లింలు సురక్షితంగా లేరని పాక్ పాలకులు ప్రపంచ ముస్లిం సమాజాన్ని నమ్మేలా చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటే వాళ్ళను నమ్మేవాళ్లే ఉండరు. పాకిస్తాన్ రెచ్చగొడితే సగం ప్రపంచం నాశనమైపోతుందంటూ అమెరికా గడ్డపైనే ప్రపంచానికి బెదిరింపులిచ్చేంత పోటుగాడయ్యాడు ఆసిమ్ మునీర్. ఇది నవ్వుకోవడానికి కాదు, భయపెట్టడం కోసం కూడా కాదు. విచిత్రమేంటంటే అమెరికా ఈ మాటల్ని సీరియస్ వార్నింగ్ గా కాకుండా దౌత్యపరమైన అంశంగా చూస్తోందట. వినేవాళ్లు లోకువైతే ఇలాగే మాట్లాడుతారు. మరి ఇదే అమెరికా పాకిస్తాన్ సంబంధాల నిజస్వరూపం. పాకిస్తాన్ ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని ఉగ్రవాద గ్రూపులకు మద్దతిచ్చినా అమెరికా అది మర్చిపోతుంది, లైట్ తీసుకుంటుంది. తనదాకే వస్తే తప్ప ఏది పట్టించుకోదు. ప్రపంచం మర్చిపోలేని విషయం ఏక్యూ ఖాన్ నడిపిన అణుబజార్. పాకిస్తాన్ నుంచి ఉత్తర కొరియా, ఇరాన్, లిబియాలకు అణు సాంకేతికత అమ్ముకుంటే అమెరికా చోద్యం చూసింది. అంటే ఓ రకంగా అణు టెక్నాలజీని ఆయా దేశాలకు కిరాణా సామానుల్లా అమ్ముకుంటే ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది ప్రపంచానికి ఎంతటి ప్రమాదమో అందరికీ తెలుసు. అంతెందుకు, మన ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఎంత యాగి చేశాయో మనం చూశాం. ఇరాన్ మంత్రి అయితే అమెరికా తమపై అణ్వాయుధాలు వేస్తే తమకు పాకిస్తాన్ ఇచ్చే అణుబాంబులు పేలుస్తామంటూ కూడా మాట్లాడాడు. ఇంత జరుగుతున్నా అమెరికా పాకిస్తాన్ విషయంలో ఎన్నడూ కూడా కఠిన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యానికి సరఫరా మార్గాలు పాకిస్తాన్ గుండానే వెళ్లాలి. అంటే పాకిస్తాన్ వదిలి అమెరికా యుద్ధాన్ని కొనసాగించలేకపోయింది. అందుకే పాకిస్తాన్ అమెరికాకు ఎప్పుడూ తప్పనిసరి భాగస్వామిగా నిలుస్తోంది. పాకిస్తాన్కు అమెరికా కావాలి, అమెరికాకు పాకిస్తాను కావాలి. పాకిస్తాన్ నడిపించేది ఆర్మీ అయితే ఆ ఆర్మీని అల్లా నడిపిస్తున్నాడంటూ అమెరికా కట్టుకథలు చెప్తోంది. అంతిమంగా పాకిస్తాను ఎవరు ఏలాలి అన్నది డిసైడ్ చేసేది ముమ్మాటికి అమెరికానే. పాకిస్తాన్కు ముష్టి వేస్తున్నామనుకుంటూ కథ నడిపిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. ఇప్పుడు పరిస్థితి వేరేలా మారింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయాయి. అయినా అమెరికా ఇంకా పాకిస్తాన్తో స్నేహం కొనసాగిస్తూనే ఉంది. కారణం ఉగ్రవాద వ్యతిరేక సహకారం అంటూ పాక్ కబుర్లు చెబుతుంది. ఐసిస్కే, టీటీపీ, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి గ్రూపులపై పాకిస్తాన్ పోరాడుతోందని అమెరికా చెప్పుకుంటోంది. కానీ నిజమేంటి? ఇవన్నీ పాకిస్తాన్లోని పుట్టిన గ్రూపులు. తన మీద దాడి చేసినప్పుడు మాత్రమే పాకిస్తాన్ వాటిని ఎదుర్కొంటుంది. ఇతరులపై దాడులు చేస్తుంటే అందుకు ప్రోత్సాహకాలిస్తుంది. సైనిక, ఆర్థిక సహకారాన్ని అందిస్తూ పెంచి పోషిస్తుంది. కానీ వీటిని అమెరికా మాత్రం పట్టించుకోదు. ప్రొఫెసర్ సి. క్రిస్టిన్ ఫెయిర్ లాంటి నిపుణులు అమెరికాను ఐఎస్ఐ ఆట పట్టిస్తోంది అంటారు. ఇందులో కొంత నిజం కూడా ఉంది, కొంత అబద్ధమూ ఉంది. నిజమేంటంటే రెండు దేశాలు ఒకరితో ఒకరు టామ్ అండ్ జెర్రీ ఆట ఆడుతుంటే ఇందులో టామ్ ఎవరో, జెర్రీ ఎవరో తెలియని పరిస్థితి. ఆట మాత్రం సాగుతోంది. ఎవరిది ఎప్పుడు పైచేయో మాత్రం అర్థం కాదంతే. 2025లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి మరోసారి పాకిస్తాన్ కుట్రకోణాన్ని ప్రపంచానికి బట్టబయలు చేసింది. అమాయకులు చనిపోయినా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం ఆ దాడిని సమర్థించాడు. అంతేకాదు తమ ప్రమేయం లేదంటూ బుకాయించాడు. ఇది నైతికంగా తప్పు మాత్రమే కాదు, వ్యూహాత్మకంగా కూడా ప్రమాదకరం. చేసేదంతా చేయడం, చివరకు తెలియదనడం పాక్ సైన్యానికి చేతనైనట్టుగా ఇంకెవరికీ తెలియదని ఆ దేశం భావిస్తోంది. కానీ పాకిస్తాన్ కుట్రలు రోజురోజుకు బయటపడుతూనే ఉన్నాయి. పహల్గామ్ నిందితులు వాడిన ఉత్పత్తులన్నీ పాక్ ముద్రలతో ఉన్నవే. ఎంతకంటే వేరే సాక్ష్యం కావాలా?
ఐఎస్ఐ శిక్షణ ఇచ్చినట్టు ఆధారాలు కనిపించడాన్ని ఏమనాలి? ఇంకా ఓ కొత్త బెదిరింపు తాజాగా పాక్ పాలకులు చేస్తున్నారు. నీటి యుద్ధం అంటూ రెచ్చిపోయే మాటలు మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో భారతదేశం కొత్త ఆనకట్టలు కడితే పాకిస్తాన్ అణుదాడి చేస్తుందట. ఇది బాధ్యత లేని మనుషులు మాట్లాడారంటే ఓ అర్థముంటుంది, పశువులు మాట్లాడారంటే అర్థముంటుంది. కానీ మనుషుల రూపంలో ఉన్న పశువులు మాట్లాడితే అంతకంటే వారి నుంచి ఏం ఊహించగలం? ఈ మాటల వెనుక సైన్యం చీఫ్ ఉండడాన్ని ప్రపంచం సీరియస్ గా తీసుకోవాలి. దేశాధ్యక్షుడి కుమారుడు ఉన్నాడు, ఓ పార్టీ అధినేత, మాజీ ప్రధాని తనయుడు. ఇలా 3 పాత్రల్లో ఉన్న బిలావల్ నిత్యం ఇండియాపై రెచ్చిపోతూనే ఉన్నాడు. ఎందుకంటే బాంబుల కంటే ఎక్కువ ప్రమాదం అణ్వాయుధాలు. పాకిస్తాన్లో ఇప్పుడు మునీర్ పూర్తిగా రాజకీయ నియంత్రణను తన చేతిలోకి తీసేసుకున్నాడు. అంటే సైన్యం అధికారికంగా దేశాన్ని నడుపుతోంది. యుద్ధం అంచున నిలబడి బేరసారాలు చేయడమన్నది పాక్ సైన్యానికి ఓ అలవాటుగా మారింది. తమ చెప్పు చేతుల్లో ఉండండి, లేదంటే యుద్ధం చేస్తాం, మీకు మూడిందేనని పాక్ పాలకులకు ఆర్మీ చేస్తున్న హెచ్చరికగా దీన్ని చూడాలి. ఇది కేవలం భారత్కే కాదు, ప్రపంచ స్థిరత్వానికి ముప్పు, పెను ప్రమాదం. ఒకసారి పాకిస్తాన్ అణుబాంబు వేస్తే పరిస్థితి ఏమవుతుందో ఊహించలేం. 2011లో అబోటాబాద్లో ఒసామా బిన్ లాడెన్ను అమెరికా చంపేసినప్పుడు పాకిస్తాన్ షాక్ అయింది. తన నేల మీద ఉగ్రవాద నేత దాక్కున్నా అమెరికాకు చెప్పలేదు. అమెరికా నేరుగా వెళ్లి అంతమొందించింది. ఇది పాకిస్తాన్పై విశ్వాసం ఎంత తక్కువ చూపించింది. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ అమెరికాను వంచేస్తోందని చెప్పాడు. కానీ రెండోసారి పరిస్థితి మారింది. ఎందుకంటే ట్రంప్కు మోసపూరితమైన ప్రశంసలు ఇష్టం. పాకిస్తాన్ కూడా అదే చేస్తోంది. భారత్ మే నెలలో జరిగిన కాల్పుల విరమణకు ట్రంప్కు క్రెడిట్ ఇవ్వలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం కృతజ్ఞతలు తెలిపింది. ఎందుకంటే తన ప్రయోజనమే ప్రధానమని పాకిస్తాన్ బాగా అర్థం చేసుకుంది. పాకిస్తాన్ విషయంలో మోసపోతూనే ఉన్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మోసాన్ని ట్రంప్ బహిరంగంగానే అంగీకరించినప్పటికీ రెండోసారి పాకిస్తాన్ పొగడ్తలకే లొంగిపోయాడు. నోబెల్ అవార్డుకు తనను నామినేట్ చేయడంతో ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్కు ఏం కావాలన్నా ఇస్తానన్న హీన స్థితికి దిగజారాడు. పాకిస్తాన్ ప్రశంసలు ట్రంప్కు నకిలీ బంగారంలో అమెరికాకు మెరుస్తూ కనిపిస్తున్నాయి. మోసం తెలిసినా పట్టించుకోకపోవడం లేదా కావాలనే మోసపోవడంగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. అమెరికా భ్రమల్లోనే బతుకుతోంది. అమెరికా ఇంకా పాకిస్తాన్ భాగస్వామిగానే చూస్తోంది. ఇది ప్రపంచ విడ్డూరాలకెల్లా విడ్డూరం. ఒక రకంగా చెప్పాలంటే ఎయిత్ వండర్. ఇలా చేయడం అమెరికా చేతగానితనం కాక మరేంటి? ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం. ఓవైపు ఉగ్రవాదులను పెంచి మరోవైపు వారిని ఎదుర్కొంటున్నట్టు నటిస్తూ అమెరికా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి కాసులు దండుకుంటోంది. అందుకే ఉగ్రవాదమే పాకిస్తాన్కు శ్రీరామరక్ష. ఉగ్రవాదులే కాసుల గలగలలు. వారిని పెంచి పోషిస్తే కోటాను కోట్లు కొల్లగొట్టుకోవచ్చు. అవే వారికి కాసులు కురిపిస్తాయి. వాస్తవానికి అమెరికా ఆలోచన నకిలీ బంగారంతో సమానం. కానీ అమెరికా మోసపోయినట్టు కాకుండా మోసపోవడానికే సిద్ధంగా ఉందని తాజాగా ట్రంప్ వ్యవహారం స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ బెదిరింపుల భారాన్ని ఎక్కువగా మోయాల్సి వస్తోంది ముమ్మాటికి భారత్ మాత్రమే. సరిహద్దు ఉగ్రదాడులు, నీటి యుద్ధం, అణు బ్లాక్మెయిల్ ఇవన్నీ మనమీదే ప్రభావాన్ని చూపుతున్నాయి. ఓ విధంగా ఇండియా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ వేదికలపై అమెరికా పాకిస్తాన్ను కాపాడుతుంటే మనం జాగ్రత్త వహించాల్సి వస్తోంది. ఎందుకంటే చివరికి వీటన్నింటి ఎఫెక్ట్ ఇండియాపైనే పడుతోంది. ప్రపంచం ఓ సత్యాన్ని అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రమాదం బాంబు కాదు, బటన్. బాంబు ఒక్కసారి పేలుతుంది, కానీ బటన్పై వేలాడే చెయ్యి ప్రతిరోజు బెదిరిస్తుంది. ఆ బటన్ నేడు ఆసిమ్ మునీర్ చేతిలో ఉంది. అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ అణు బ్లాక్మెయిల్ను సహిస్తే అందుకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది. మాటలకు చప్పట్లు కొడితే రేపు దాని ఫలితాలను అందరం భరించాల్సి వస్తుంది. ఈ ప్రభావం భారతదేశంపై చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మెరిసేదంతా బంగారం కాదు. అదేవిధంగా అమెరికా పాకిస్తాన్ సంబంధం కూడా అలాంటిదే. బయటికి భాగస్వామ్యం, లోపల మోసం, వంచన. మునీర్ మాటలు ఒక్క విషయం మాత్రం స్పష్టం చేసేయ్. ప్రమాదం బాంబులో లేదు, బటన్ పట్టుకున్న చేతిలో ఉంది. ఆ చేయి నేడు ఆసిమ్ మునీర్ది. అమెరికా ఇంకా దానిని పట్టించుకోకపోతే భవిష్యత్తులో దాని ఫలితాలు భారత్కే కాకుండా ప్రపంచానికే భరించలేనివి కావచ్చు.